ప్రస్తుత రాష్ట్ర R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే తెలుగుదేశం పార్టీలో చేరి అంటే తొలిసారి తాను పోటీ చేసిన శాసనసభ ఎన్నికలకు ముందు దాదాపుగా 4 సంవత్సరాలకు ముందే ఆయన టీడీపీలో చేరడం, ఇక్కడే స్థానికంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తూ కార్యక్రమాలలో ఆ మేరకు కార్యకర్తలతో కలవడం, ప్రజలతో మమేకమవడం బిజీగా ఉంటున్న నేపథ్యంలో అప్పటి పరిస్థితుల్లో నేను ప్రింట్ మీడియాలో పనిచేసేవాడిని. కోర్స్ అప్పటికంటే ముందుగా కూడా నేను 1990 ఆ ప్రాంతంలో ఈనాడు దినపత్రికలో పనిచేసేటప్పుడు అప్పటికి ఇంకా బీసీ జనార్దన్ రెడ్డి గారు రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేరు. అప్పటికి కాటసాని వర్గానికి ఆయన అనుకూలంగా ఉండేవారు. ఎన్నికల వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా కార్యక్రమాల్లో కూడా జరిగినప్పుడు ఆయన కూడా కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళతోనే ఏదైనా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవారు. ఆ తర్వాత ఆయన వ్యాపార నిమిత్తం కావచ్చు ఇక్కడ హైదరాబాదుకే మరి స్థానికంగా లేరు, అడపదడప వచ్చేవారేమో, అంత గుర్తు లేదు. ఇక ఆ తర్వాత తొలిసారి శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, 4 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళారు. అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పాను కదా, గతంలో రాజకీయాల్లో లేనప్పుడు కూడా నేను దగ్గర నుంచి బీసీ జనార్దన్ రెడ్డిని గమనించాను. అప్పటి నుంచి చూస్తే కూడా ఇప్పటికీ కూడా ఆయనలో వ్యక్తిగా ఎటువంటి మార్పు రాలేదు. క్రియాశీల రాజకీయాల్లో లేకుండా ఇంకా అప్పటికి కాటసాని కుటుంబంతో అనుబంధంగా ఉన్న రోజుల్లో ఇప్పటికీ తేడా ఏమంటే తాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆర్థికంగా ఆయన ఎదుగుదల చాలా పురోభివృద్ధి అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటికీ కూడా ఆయన ఆర్థికంగా ఎదిగిన రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు పోయి రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొంది మొదటిసారి గెలుపొందారు, రెండవసారి ఓటమి చవిచూశారు, మూడవసారి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అది కీలక R&B శాఖ మంత్రిగా స్థానం సంపాదించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయినా కూడా తాను ఆర్థికంగా మంచి పరిపుష్టి సాధించిన బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయంగా కూడా మంత్రి పదవి రావడంతో అది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయనకు వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా ఒక సాధారణ కార్యకర్త కానీ ఆయన స్థానికుడు కాబట్టి అప్పటి పరిచయాల దృష్ట్యా ఎవరైనా ఎదురైనా కూడా ఇప్పటికీ పేరు పెట్టి పలకరిస్తాడు. ఎదురైతే ఎవరైనా ఆయనను పలకరించినా కూడా పేరు పెట్టి బాగున్నావా అంటాడు. అలాగే వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ముందు తాగడానికి మంచినీళ్ళు ఇస్తారు, తర్వాత కాఫీ టీ లాంటివి ఇస్తారు, ఆ తర్వాత అవసరాలు కనుక్కుంటారు, ఆ అవసరంలో తాము చేయదగ్గ దానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తారు. ఇప్పటికి కూడా ఆయన కానీ ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి కానీ, ఆయన సోదరుడు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి కానీ, మరో సోదరుడు బీసీ రామనాథరెడ్డి కానీ అంతా కూడా నిగర్వులని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎదుటి వాళ్ళు తమను పలకరించడానికి వచ్చిన వ్యక్తి కానీ, తమ అవసరం నిమిత్తం వచ్చిన వ్యక్తులు కానీ వారు ఉన్నత కుటుంబీకుల, సాధారణ కుటుంబీకుల, గ్రామీణ ప్రాంతం వాళ్ళ, నిరక్షరాస్యుల అన్నది లేకుండా ముందు వారిని సాధారణంగా పలకరించడం, ఆ తర్వాత వారి అవసరాలు కనుక్కోవడంలో, ఆ తర్వాత ఆ అవసరాలు తాము తీర్చగలిగినవైతే తమ స్థాయిలో ఆ మేరకు ప్రాధాన్యతనివ్వడం, ఈ కోణంలో మనము బీసీ కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కూడా ప్రస్తుతం చూస్తే మొన్ననే ఆయన
గుజరాత్ వెళ్ళొచ్చారు. అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర R&B మినిస్టర్ కావడంతో ఆయన ఆ కోణంలో ఆయనను కలవడం, అలాగే తాజాగా అస్సాం రాష్ట్రంలో కూడా పర్యటిస్తుండడం, ఇవన్నీ చూస్తే గతంలో కొంతమంది రాజకీయ నాయకులతో పోల్చితే కొంతమంది 5 సార్లు 6 సార్లు శాసనసభ్యులు అయిన వారు కూడా కనీసం సహాయ మంత్రి పదవి కూడా చేయని వారు ఉన్నారు. అలాంటిది కేవలం 2 సార్లు మాత్రమే శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి R&B మినిస్టర్ కావడం, ఆ తర్వాత కూడా అది కేవలం అలంకారప్రాయం కాకుండా తన శాఖాపరంగా విస్తృతంగా ఆయన తీసుకోవాల్సిన చర్యల విషయము, అందులో టెక్నికల్గా చేపట్టాల్సిన అంశాల విషయమే కూడా ఆయన అవసరం మేరకు పర్యటిస్తున్నారు. అలాగే బనగానపల్లికి వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు.